నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం పాటించే నియమాలపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే వంటగదిని వైద్యాలయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పప్పు ధాన్యాలు వంటింట్లో ఉండాల్సిన అత్యంత ముఖ్యమైనవి పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు. రాజ్మా, శనగలు, సోయా బీన్స్, పెసలు వంటి పప్పుల్లో ఉండే అమినో యాసిడ్స్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. తరచూ వీటిని ఆహారంలో వినియోగిస్తే బ్యాక్టీరియాలను నాశనం చేసి వ్యాధులను దరిచేరకుండా కాపాడతాయి. అలాగే బార్లీ, జొన్నలు, ఓట్స్, క్వినోవా వంటి చిరుధాన్యాలు జీర్ణాశయ పనితీరును మెరుగుపరచడమే కాదు, శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. ఇప్పుడు నవ్యాలో నయా ట్రెండ్స్ చూద్దాం. హాయ్ అండి, నా పేరు ప్రభుకిరణ్. లలిత జ్యువెలరీ సోమాజిగూడ నుంచి మాట్లాడుతున్నాను. శ్రావణ మాసం అంటే అమ్మవారిని ఎక్కువ కొలుస్తారు కాబట్టి ఎక్కువ వెండి, బంగారం అమ్మవారికి సంబంధించిన వస్తువులు అనేది ఎక్కువ కొనడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మా దగ్గర కొన్ని పూజకి సంబంధించిన బంగారంతో తయారు చేసిన స్పెషల్ వర్క్ తోటి తయారు చేయబడిన కొన్ని వస్తువులు ఉన్నాయి. మీకు అది చూపించడం జరుగుతుంది. చూడండి, విఘ్నేశ్వర పూజ కాబట్టి ముందు విఘ్నేశ్వరుని చిన్న విగ్రహం టైపు చూడండి, రాళ్లతో పొదగబడింది. ఇది కంప్లీట్ కాస్టింగ్ వర్క్ తోటి తయారవుతుంది. చిన్న పీఠం పైన విఘ్నేశ్వరుడు, ఇట్లానే అమ్మవారు. ఇది కంప్లీట్ డై తోటి ఉంటుంది. టోటల్ ఫినిషింగ్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఒకసారి మీరు గమనించినట్టయితే దీంట్లో స్టోన్ వర్క్ అనేది ఎక్కువ రాదు. ఎనామిల్ తోటి ఆ డిజైన్ అనేది తయారు చేస్తుంది. ఇక్కడ చూసారా, ఈ పైన చిన్న గొడుగు లాంటిది అమ్మవారికి ఇవ్వడం జరిగింది. కుంకుమ భరణ పూజకి కంపల్సరీ కుంకుమ యూజ్ చేస్తారు కాబట్టి స్మాల్ సైజు. ఇది స్టార్టింగ్ వెయిట్ అన్నట్టు కుంకుమ భరణలో. ఈ డిజైన్ చూసారా, ఫ్లవర్ టైప్ వచ్చేసి చిన్న రిమూవబుల్ మూత ఇవ్వడం జరిగింది దీనికి. అట్లానే దీపం, కామాక్షి దీపం, అమ్మవారికి దీపం పెట్టడానికి కంప్లీట్ డై రేకుతోటి తయారు చేస్తారు. ఇది అమ్మవారు. ఇవన్నీ పెద్ద వెయిట్ ఏం తయారు కావు. 2 నుంచి 3 తులాల్లో ఇవి తయారైపోతుంది. నైవేద్యం పెట్టడానికి ప్లేట్, స్మాల్ సైజు ఫ్లవర్ టైపు. ఎన్నో రకాలు వస్తాయి కానీ మన దగ్గర లేటెస్ట్గా అనేది ఫ్లవర్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మీకు వెయిట్ కూడా చాలా తక్కువలోనే తయారవుతుంది. 6 తులాల నుంచి 7 తులాల లోపల తయారవుతుంది. బ్యాక్ సైడ్ కూడా మంచి డిజైనర్ లక్ష్మి అమ్మవారిని ఇవ్వడం జరిగింది. అట్లనే నెమలి చూసారా, ఈ డిజైన్ కంప్లీట్ బ్యాక్ సైడ్ కూడా మీకు నక్షితోటి డిజైన్ ఇవ్వడం జరిగింది. నైవేద్యం ఇవ్వడానికి చిన్న గ్లాస్, దాంతో తీర్థం ఇవ్వడానికి చిన్న స్పూన్. ఇది కంప్లీట్ ప్లెయిన్ ఫినిషింగ్ తోటి, డల్ ఫినిషింగ్ తోటి తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసారా, ఈ పైన మొత్తం మ్యాట్ ఫినిషింగ్ తోటి తయారు చేస్తారు. ఇది ఈ డిజైన్ మీరు చూసినట్టయితే. అట్లనే స్పూన్ కాబట్టి నార్మల్గానే ఉంటుంది. ఇది వెయిట్ తక్కువతోటి. దీని తర్వాత కలుష్యం పెట్టడానికి, సాధారణంగా పూజతో మనం కలుష్యం పెడతాం కాబట్టి అష్టలక్ష్మి ఎక్కువ యూజ్ చేస్తారు. అట్లనే ఈ గోల్డ్లో మనం తక్కువ వెయిట్లో తయారు చేయడం జరిగింది. ఇది 600 నుంచి 700 గ్రామ్స్, 500 గ్రామ్స్ తయారు చేయడం జరుగుతుంది. కంప్లీట్ లక్ష్మీ అమ్మవారు దీంట్లో ప్రత్యేకత. ఇక్కడ చూసినట్లయితే ఈ డిజైన్ మొత్తం ఎంబోజింగ్ తోటి ఉంటుంది కాబట్టి కంప్లీట్ హ్యాండ్ తోటే తయారవుతుంది. సాధారణ వర్క్ కన్నా ఈ వర్క్ కొంచెం డిఫరెంట్, చాలా కొంచెం కష్టపడాలి వర్కర్ అనేవాడు. పూల బుట్టి, దీంట్లో చాలా రకాల వెరైటీస్ వస్తాయి కానీ మనకి ఎక్కువ అమ్మవారిని యూజ్ చేస్తాం కాబట్టి అష్టలక్ష్మి అమ్మవారు సంబంధించిన పూల బుట్టి ఇది. దీని కిందన హ్యాంగ్ అయ్యేటట్టు 4 స్టాండ్స్ ఇస్తారు, వస్తువు పాడవకుండా ఉండడానికి. దీనిపైన హ్యాంగర్, ఇది కూడా మనకి 1/2 kg నుంచి తయారవుతుంది. 700 గ్రామ్స్ దాకా మనం పెట్టచ్చు. ఇది మీడియం సైజు కాబట్టి 700 గ్రామ్స్ వస్తుంది. దీంట్లో 1 kg దాకా తయారవుతుంది. చూసారు కదా, పూజకి సంబంధించిన సెట్ తోటి మీకు అన్నీ చూపించడం జరిగింది. మరో కొన్ని మోడల్స్ తోటి మళ్ళీ కలుద్దాం. ఆహారంలో వినియోగించే వంట నూనెలు తీవ్ర అనారోగ్యాలకు కారణమవుతాయనేది చాలా మంది అపోహ. కానీ ఆవ నూనె, తాజా నెయ్యి, కొబ్బరి నూనె
అన్రిఫైన్డ్ విత్తనాల నూనెను వంటల్లో వాడటం అలవాటు చేసుకుంటే శరీరంలోని కొవ్వు స్థాయిలను సమన్వయం చేస్తాయి. ఔషధ గుణాలున్న మసాలాలకు వంటింట్లో ప్రత్యేక స్థానాన్ని ఇవ్వాలి. బిర్యానీ ఆకు, లవంగం, దాల్చిన చెక్క, జీలకర్ర వంటి వాటిని ఆహారంలో వాడాల్సిందే. అలానే తులసి, పుదీనా, పసుపు వంటివి సీజనల్ వ్యాధులను దగ్గరకు రానియవు. ఇప్పుడు నవ్యాలో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చూద్దాం. ఈరోజు నవ్యాలో మీకు ట్రైబల్స్ అంటే ఆదివాసీల యొక్క జీవన విధానం, వాళ్ళు పెయింట్ చేసిన పెయింటింగ్స్, వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు, ఇంకా ఇవన్నీ మీకు చూపించడానికి నేను ఒక ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాను. ఇప్పుడు కొన్ని వస్తువులు మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే మనకి చెక్కతో చేసిన బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి. ఇదేంటంటే వాళ్ళ వే ఆఫ్ లివింగ్, వాళ్ళు ఎలా ఉండేవారు అనడానికి ఒక సింబాలిక్గా మనకి ఇక్కడ చెక్కతో చేసిన బొమ్మలు ఇచ్చారు. మనకి ఫస్ట్ అయితే ఒక అమ్మాయి బొమ్మ ఉంది, ఒక కుండ పట్టుకుని. అంటే మనం వర్క్ వెళ్ళినప్పుడు కానీ ట్రైబల్స్ అట్లా వర్క్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఫుడ్ అనేది వాళ్ళు ప్రిపేర్ చేసుకుని వాళ్ళు వెళ్తున్నట్టుగా ఒక అమ్మాయిని మనకి ఫస్ట్ చూపించారు. నెక్స్ట్ ఒక అమ్మాయి ఒక కుండ పట్టుకుని నుంచుంది, అంటే వాటర్ క్యారీ చేయడం కానీ లేకపోతే ఫుడ్ ఐటమ్స్ని క్యారీ చేయడం కానీ ఇలా డిఫరెంట్లో వాళ్ళ వే ఆఫ్ లివింగ్ అనేది మనకు చూపిస్తున్నారు. థర్డ్ మనం చూసినట్టయితే కనుక ఒక 2 pairs ఆఫ్ బొమ్మలు ఉన్నాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ట్రైబల్ని మనం చూస్తున్నాము. ఒకళ్ళు డోల్ వాయిస్తూ ఉన్నారు, అంటే ఒక మ్యూజిక్. ట్రైబల్స్ అనేవాళ్ళు పాటలు పాడేవారు, మ్యూజిక్ ఎంజాయ్ చేసేవారు అని మనకు తెలిసిందే. సో అది సింబాలిక్గా మనకి ఇక్కడ చూపించారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే కూడా మనకు ఒక పెయిర్ ఆఫ్ పీపుల్ కనిపిస్తున్నారు, ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయి కనిపిస్తున్నారు. ఇక్కడ కూడా వాళ్ళ వే ఆఫ్ లివింగ్ అనేది ఒక డిఫరెంట్గా మనకి చూపించడం జరిగింది. ఇదంతా ఇదివరకు వాళ్ళు అలా ఉండేవారు అనుకుంటా అన్నట్టు మనకి ఒక ఇమాజినేషన్లో ఈ బొమ్మలు క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే కలర్ఫుల్గా మనకి ఇక్కడ కొన్ని డాల్స్ కనిపిస్తున్నాయి. ఇదేంటంటే ట్రైబల్స్లో అక్కడ మ్యారేజెస్ కానీ ఏదైనా ఒక ఫంక్షన్స్ కానీ లేకపోతే మనం ఇప్పుడు కూడా చూస్తాం మనకి సంక్రాంతి అలాంటి టైంలో పెళ్ళిళ్ళ టైంలో సన్నాయి వాయించడం కానీ లేకపోతే తీర్థాలు జరిగినప్పుడు ఆ పులి వేషం వేసుకుని లేకపోతే మనకి అలా వెరైటీగా మనకి ఒక వేషాలు వేసుకుని బొమ్మల వేషాలు అలా మనకి కనిపించదు కదా. ఇక్కడ కూడా మనం అదే చూస్తాం. ఫస్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే ఒక పర్సన్ ఒక డోలు వాయిస్తున్నట్టు, డ్రమ్ వాయిస్తున్నట్టు మనకుంది. ఇలానే మనకి ఏదైనా ఫంక్షన్స్ కానీ అట్లాంటివి జరిగితే మ్యూజిక్ అనేది మనకి సన్నాయితో అలా డ్రమ్స్తో వస్తుంది కాబట్టి ఫస్ట్ అయితే ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక పర్సన్ సన్నాయి వాయిస్తున్నాడు, అంటే పెళ్ళిళ్ళు అలాంటివి జరిగేటప్పుడు సన్నాయిలు ఎక్కువ వాయిస్తారు కాబట్టి ఇది అక్కడ మనకి సింబాలిక్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక పర్సన్ అంటే పులి వేషం వేసుకుంటారు. మనకి జాతరలు అలాంటివి జరిగినప్పుడు మనకి పులి వేషాలు అలాంటివి వేషాలు ఎక్కువ, ఎలుకబంటి వేషం అలాంటివి ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకైతే పులి వేషం ఆ మాస్క్లు అనేవి తయారు చేస్తూ ఒక పర్సన్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. అండ్ మిడిల్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక పర్సన్ పులి వేషం వేసుకున్నాడు, ఇంకొక పర్సన్ హెల్ప్ చేస్తున్నట్టు మనకు అక్కడ కనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు పులి వేషాలు అవి జాతరలో అలాంటివి వేసుకుంటాం, పులి వేషం కానీ ఎలుకబంటి వేషం కానీ ఇలాంటివి వేసుకుంటాం కదా. సో అది మనకి అలా సింబాలిక్గా చెప్తున్నారు. ఇదంతా ఏంటంటే ఆ ట్రైబల్ యొక్క కల్చర్, వాళ్ళు ఎలా ఉండేవారు, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేసేవారు, వాళ్ళ పెళ్ళిళ్ళలో అలాంటివి జరిగేవి, ఎలాంటి మ్యూజిక్ని వాళ్ళు ఆస్వాదించేవారు, ఇలాంటివన్నీ మనకి సింబాలిక్గా చెప్పడానికి ఇక్కడ మనకి ఇదంతా ఇవ్వడం జరిగింది. సో బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా మనకి ఇక్కడ ఇది కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి అందంగా ఒక కింగ్డమ్, ఒక స్మాల్ సైజ్ కింగ్డమ్ అనేది మనకి కనిపిస్తుంది. ట్రైబల్స్లో కూడా మనకి కింగ్స్, క్వీన్స్ ఉంటారు. ట్రైబల్స్లో కూడా వాళ్ళకి రాజు అనే ఒకళ్ళు ఉంటారు. సో అదే మనకు ఒక స్మాల్ కింగ్డమ్ లాగా ఇక్కడ ప్లేస్ చేశారు. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మనకి కింగ్డమ్ అనగానే మంత్రులు గుర్తొస్తారు, భటులు గుర్తొస్తారు, ఇవన్నీ మనకి చూపిస్తున్నారు. అలాగే ఆ రాజు మిడిల్లో మనం తీసుకున్నట్టయితే రాజు ఒక గుర్రం మీద వెళ్తున్నట్టు మనకి రాజు అని తెలియడానికి ఆ గుర్రం వాహనంగా అదొక సింబాలిక్గా అతనికి మనం చూపించడం జరిగింది. అండ్ ఇంకా డిఫరెంట్ యానిమల్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. మనకి ఆవు అనేది కనిపిస్తుంది, నంది కనిపిస్తుంది, ఇలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. అండ్ మనం అటు ఇటు చూసినట్టయితే కనుక ఆ రాజ్యంలోని ప్రజలు అనుకోవచ్చు, లేకపోతే మంత్రులు అనుకోవచ్చు, భటులు అనుకోవచ్చు, మనం అలా ఒక సింబాలిక్గా ఒక స్మాల్ సైజ్ కింగ్డమ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే అప్పట్లో రాజులు డిఫరెన్షియేట్ చేయడానికి వాళ్ళ వేషధారణ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండేది కాబట్టి మనకి ఆ డిఫరెన్షియేట్ అనేది బాగా తెలుస్తుంది. కింగ్డమ్లో ఉన్న వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు, ప్రజల కన్నా కొంచెం రాజ్యంలో పనిచేసే వాళ్ళు డిఫరెంట్గా ఉంటారని అది మనకి తెలియడానికి ఇక్కడ సింబాలిక్గా మనకి ఇలా ఇచ్చారు.
ఇక్కడ చూసినట్టయితే కనుక మనం డెకరేటివ్ పీసెస్ అనుకోవచ్చు, వాల్కి పెట్టుకునే మాస్క్లు అనేది మనం చూస్తున్నాం, డిఫరెంట్ ఫేసెస్ అనేది మనం చూస్తున్నాము. సో ఇప్పటికీ కూడా చాలా ఇలా జాతరలు జరిగినప్పుడు ఫేస్కి మాస్క్ అనేది పెట్టుకుంటాము, పులి మాస్క్ కానీ లేకపోతే ఒక మనిషి ఆకారంలో ఉన్న మాస్క్ కానీ ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మాస్క్లు అన్నీ మనం పెట్టుకుంటాము. మనం చూసినట్టయితే ఇక్కడ ఒక ఎల్లో కలర్ ఫేస్తో మనకి డిఫరెంట్ కలర్స్తో అనేది మాస్క్లు అయితే ఇక్కడ ఒక 3 టైప్స్ ఆఫ్ మాస్క్లు ఉన్నాయి. ఫస్ట్ అయితే ఒక పర్సన్, ఒక మెన్ ఫేస్ తోటి మనకు ఒక మాస్క్ కనిపిస్తుంది, ఎల్లో కలర్ అటైర్తో గ్రీన్ కలర్ క్యాప్ పెట్టుకుని ఇక్కడైతే ఒక మాస్క్ వచ్చింది. అండ్ ఇంకొకటి చూసినట్టయితే ఇది ఉన్నట్లో ఇది కొంచెం పెద్ద మాస్క్ అని చెప్పొచ్చు, అంటే ఒక కిరీటం వచ్చినట్టు, ఒక కింగ్ని చూస్తున్నట్టు బ్లూ కలర్, అంటే ఒక దేవుడి ఆకారంలో మనకి చూపిస్తున్నాము. సో ఇదేంటంటే డెకరేటివ్ పీసెస్ అనుకోవచ్చు. ఇక్కడైతే మనం మల్లన్న పెట్టె చూస్తున్నాం, అంటే ఇవన్నీ దేవతలు దేవుళ్ళు ఉండే ఒక పెట్టెలు అని చెప్పుకోవచ్చు. మనకి కథలు చెప్పేవాళ్ళు కూడా చెప్పినప్పుడు ఆ కథలు నిజమని నమ్మడానికి ఇది ఒక ఆధారం అని చెప్పుకోవచ్చు. లోపల చూసినట్టయితే మనకి దేవుడు మల్లన్న దేవుడు ఉన్నారు, ఒక పల్లకి రూపంలో మనకైతే ఇవ్వడం జరిగింది, ఒక గోపురం వచ్చినట్టు మనకు ఒక 4 స్టెప్స్లో పైన అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఆ దేవుడిని క్యారీ చేసేది కూడా అంత బ్యూటిఫుల్గా ఉండాలని చెప్పి దానికి డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ పెయింట్స్ కూడా వాళ్ళకి సింబాలిక్గా దేవుడికి సింబాలిక్గా మనకు అంతా ఆ పెయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెట్టెలు అనేది మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నది ఏంటంటే మల్లన్న పెట్టి, లోపల ఉన్న అతను మల్లన్న స్వామి. ఓకే, ఇక్కడైతే మనకి ఆదివాసీల కలెక్షన్ అనేది చాలా హ్యూజ్ క్వాంటిటీలో ఇక్కడ బొమ్మలు అనేవి టాయ్స్, అంటే అప్పటి నుంచి వాళ్ళ ఆ కలెక్షన్ని స్టోర్ చేసి దాచి ఇక్కడ మనకి ఇప్పుడైతే ఆర్ట్ గ్యాలరీలో మనకి ప్రెజెంట్ చేశారు. ఇక్కడైతే డిఫరెంట్ టాయ్స్ ఉన్నాయి. ఇది వరకు వాళ్ళు ఎలా ఉండేవారు, లేదా వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, ఎలాంటి యానిమల్స్ ఉండేవి, అప్పుడు వాళ్ళు ఎలా ఒక జాతరని జరుపుకునేవారు, ఇవన్నీ మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అప్పుడు మనుషులు ఎలా ఉండేరు, అప్పుడు ఎలాంటి దేవతని పూజించేవారు అని తెలియడానికి మనకి సింబాలిక్గా అయితే ఎవ్రీ ఐడల్ అనేది మనకి చెప్తుంది. మిడిల్లో మనం తీసుకున్నట్టయితే దేవత, మనకి గంగాదేవి అయితే మనకి మిడిల్లో ఇవ్వడం జరిగింది. ఆ దేవతకి నైవేద్యం పెట్టడానికి అనుకోవచ్చు, లేదా ఏదైనా సమర్పించడానికి అనుకోవచ్చు. ఒక కుండ లాంటిది మనకైతే ప్లేస్ చేశారు. సో దేవతను అందంగా మధ్యలో మనకి దేవత గంగాదేవి. సో ఆ గంగాదేవిని మనకి చక్కగా చూపించారు. పైనుంచి అయితే మనకి ఆమెకి పాము నాగేంద్ర స్వామి అనేది మనం చూస్తున్నాం, అంటే వాళ్ళు పాముని కూడా పూజిస్తారు అండ్ గంగాదేవిని కూడా పూజిస్తారు. మనకి ఎలా అయితే విష్ణుమూర్తికి పాము ఉంటుందని మనకు తెలుసు, అలాగే గంగాదేవి అంటే వాళ్ళ పూజించే ఒక దేవత. సో పక్కన కూడా మనం చూసినట్టయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడల్స్ ఉన్నాయి. ఒక్కొక్క దేవుడు అనుకోవచ్చు మనం, లేకపోతే అప్పట్లో ఉండిన యానిమల్స్ అనుకోవచ్చు, లేకపోతే అప్పట్లో ఉన్న వాళ్ళ జీవన విధానం అనుకోవచ్చు. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడల్స్ అనేవి మనకు ఉన్నాయి. ఈవెన్ దో అవి చాలా ఎప్పటివో ఎన్నో ఇయర్స్ బ్యాక్ అయినా కూడా మనకి ఇక్కడ ఏంటంటే అవంతా దాచి ఫ్యూచర్ జనరేషన్స్కి, మన జనరేషన్స్కి అందరికీ తెలియాలని చెప్పి అది దాచి మనకైతే ఇక్కడ ఆర్ట్ గ్యాలరీలో ప్లేస్ చేయడం జరిగింది.